అల్లూరి సీతారామరాజు జిల్లా కొండమొదలు అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజును అడిగి తెలుసుకుందాం. కూర్మరాజు, ఎన్కౌంటర్ సంబంధించి వివరాలేంటి? అల్లూరు జిల్లా రంపచోడవరం మండలం కాకవాడ గండి వద్ద దండకారణ్య ప్రాంతంలోని ఈ గోదావరి తీరంలో దండకారణ్య ప్రాంతం ఉంది. ఇక్కడ చాలా మారుమూల ప్రాంతం. ఇది మారుమూల ప్రాంతం. ఈ తర్వాత గోదావరికి అటువైపు వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లా వస్తుంది. ఇది మారేడుమిల్లి, రంపచోడవరం ఇదంతా మొత్తం ఈ పరిసర ప్రాంతాలన్నీ కలిసి ఉంటాయి. ఈ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగినట్లుగానేమో సమాచారం ఉంది. ఈ ఎన్కౌంటర్ లో 2 మృతి చెందినట్లుగా జిల్లా ఎస్పీ, అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ చెప్పారు. అయితే వివరాలు ఇంకా రావాలి. 3 ఏకేలు స్వాధీనం చేసుకున్నారు. AK-47 గన్లు 3 స్వాధీనం చేసుకున్నారు. అయితే అనధికార వర్గాల ప్రకారం చనిపోయిన వాళ్ళు చలపతిరావు, అంటే ఇటీవల చనిపోయిన మావోయిస్ట్ అగ్రనేత చలపతిరావు భార్య అరుణ, అలాగే గాజర్ల రవి అలియాస్ ఉదయ్, వీళ్ళిద్దరూ ఉన్నట్లుగానేమో తెలుస్తోంది. అయితే వీటిని ఇంకా పోలీసులు నిర్ధారించాల్సి ఉంది. ఎవరు చనిపోయారు, వాళ్ళ ఐడెంటిటీ ఏంటి, వాళ్ళ మీద ఎంత రివార్డు ఉంది, ఇవన్నీ కూడాను పోలీసులు నిర్ధారించాల్సి ఉంది. ఇటీవల మొత్తం దేశవ్యాప్తంగా ఈ మావోయిస్టుల్ని ఏరువేత కార్యక్రమంలో భాగంగా మొత్తం జల్లెడ పడుతున్నారు. వారి ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు, అలాగే వాళ్ళు షెల్టర్ తీసుకుంటున్న ప్రాంతాలు అన్నింటిలోని కూడాను కేంద్ర బలగాలతోటి రాష్ట్ర బలగాలు ఇవన్నీ కూడాను జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఎన్కౌంటర్ జరిగిందని భావిస్తున్నారు. అయితే 3 AK-47 ఆయుధాలతో పాటు ఇంకేమైనా డంపును స్వాధీనం చేసుకున్నారా కూర్మరాజు? అంటే ఇంకా వివరాలన్నీ కూడాను జిల్లా ఎస్పీ కాసేపట్లో ఒక గంటన్నరలో మాకు వివరాలు రాగానే వెల్లడిస్తామని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు వీళ్ళు అగ్రనేతలు కావడంతో, ఎందుకంటే AK-47 స్వాధీనం చేసుకున్నారంటేనే వాళ్ళకి ఒక స్థాయి ఉన్న నాయకులుగానేమో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళతో పాటు డంప్ గానీ లేకపోతే మిగతా ఏం స్వాధీనం చేసుకున్నారన్నది వాళ్ళు వెల్లడించాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ మావోయిస్టుల ఏరువేత కార్యక్రమం ముమ్మరంగా చేసిన ఆంధ్ర ఒరిస్సా బోర్డర్, అలాగే దండకారణ్య ప్రాంతం మొత్తం వీటన్నిటినీ కూడాను భద్రతా బలగాలు, కేంద్ర బలగాలతో కలిపి జల్లెడ పడుతున్న సందర్భంలో ఈ ఎన్కౌంటర్ జరిగిందనే విషయము మనం అర్థం చేసుకోవచ్చు. ధన్యవాదాలు కూర్మరాజు.